హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో అంటే సేవింగ్స్ చేయడం ఆపేసేయండి. సేవింగ్స్ చేయకండి ఎవరు ఆపేసేయండి. ఇదేంటండి మీరే కదా అన్ని వీడియోలో సేవింగ్స్ చేయండి, సేవింగ్స్ చేయండి అని దగ్గర దగ్గర 3.5 సంవత్సరాల పైనే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సడన్‌గా వచ్చి సేవింగ్స్ చేయొద్దు అంటున్నారు. ఏంటి ఇలా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. దాని గురించే ఈ వీడియో చూడబోతున్నామండి. చూడండి, తెలుసుకోండి, దాన్ని ఫాలో చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. హైప్ ఇవ్వండి, మంచిగా సపోర్ట్ చేయండి. ఎందుకు సేవింగ్స్ చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. చూడండి, కొంచెం స్టోరీ లాగా వస్తుంది. ఆ తర్వాత విషయాలు చెప్తాను, సరేనా? ఒక ఊర్లో ఒక ఆయన ఉంటాడండి. ఆయన ఏం చేస్తాడంటే కొంచెం ఆస్తిపాస్తులన్నీ ఉంటాయి, అవన్నీ అమ్ముకొని కూర్చొని తింటూ ఉంటాడు. ఏ పనికి వెళ్ళడనమాట. ఇలానే కాలం పోతూ ఉంటుంది. ఒక చెట్టు కింద పడుకొని కలలు కంటూ ఉంటాడు. తను జమీందారు అయినట్లు, కోటీశ్వరుడు అయినట్లు, కారుల్లో పోతున్నట్టు, ఏమేమో ఫ్లైట్లో పోతున్నాయి. ఇలా కళ్ళగంటూనే కాలాన్ని గడిపేస్తాడు. అలానే ఏజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏమవుతుంది, ఒకరోజు ఇంటికి వెళ్ళి అమ్మ భోజనం పెట్టంటాడు వైఫ్ని. ఏం భోజనం పెట్టనండి, 5 పైసలు సంపాదించట్లా, ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు, డబ్బులన్నీ అయిపోయినాయి, ఏమీ లేదు అని. వాళ్ళ మనవడు కూడా వస్తాడు, నాన్నమ్మ ఆకలేస్తుంది, ఒక రొట్టె అన్నా ఉంటే ఇవ్వంటే చూపిస్తుంది. ఏమీ ఉండదు. ఇంకప్పుడు ఈయన పనికి వెళ్ళే అవ్వాలన్నమాట తప్పనిసరిగా, లేకపోతే గడవదు. కొడుకు దగ్గర పెట్టుకోడు, నువ్వు సోమరిపోతోడివి, నువ్వు పని చేయకుండా అన్నీ అమ్ముకున్నావు, నీకు నాకు సంబంధం లేదు, మేము వెళ్ళిపోతున్నాను, విడిగా వెళ్ళిపోతాను. ఇప్పుడు వీళ్ళు కష్టపడితేనే సంపాదిస్తేనే తిండి, లేకపోతే లేదు. సరే అని మరుసటి రోజు పొలం పనులకు వెళ్తాడు. ఏం చేస్తాం, ఆకలేస్తుంది, ఆకలిని భరించలేము కదా, వెళ్ళి పొలం పనులు చేస్తూ ఉంటే ఎండలో చెయ్యలేక కష్టపడతాడు. వయసులో ఒక పని చేయలే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేస్తాడా, చేయలేదు. ఏం చేస్తాం, తిని అవ్వాలి అని చెప్పి కష్టపడి సంపాదించి తెచ్చుకొని తింటూ ఉంటారు. ఇలా పోతూ ఉంటే అనుకుంటాడు, ఇలానే పోతూ ఉంటే ఎలా, మనం కొంచెం డబ్బులు దాచిపెడదాం అని చెప్పేసి కొంచెం ప్రతిరోజు కొంచెం డబ్బులు తీసి వేస్తూ ఉంటాడు, బిజినెస్ చేద్దాము అనేసి. సరే అని ఈ డబ్బులన్నీ పోగానే వెళ్తాడు. వెళ్ళేసి ఇప్పుడు కందులు, పెసలు ఇలా ఉంటాయి కదా, వాటిని కొని తెచ్చి సేల్స్ చేయాలని చెప్పేసి, తక్కువ ధరకు తెచ్చి కొంచెం ఎక్కువ ధరకు సేల్స్ చేయాలని దాచిపెట్టి తీసుకెళ్ళి, నాకు ఒక 3 బస్తాలు ఇవ్వండి పలానా ఐటమ్ అనగానే వాళ్ళు చెప్తారు, అయ్యో 3 బస్తాలు ఎక్కడ వస్తుంది, మీరు ఏ కాలంలో ఉన్నారు, మీరు ఈ డబ్బులన్నీ పోగు చేసి తెచ్చేలోపు రేట్లన్నీ పెరిగిపోయినాయి, మీరు తెచ్చిన డబ్బుకి 1.5 బస్తానే వచ్చింది అంటాడు. అలా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాన్ని కూడా కొంచెం కొంచెం తినటం, గాలి చేయటం చేస్తూ ఉంటాడు. ఒక్క పనిలో స్థిరంగా ఉండడం, మారుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆలోచిస్తాడు, మన లైఫ్ ఇలానే పోయిద్దే, ఎన్ని రోజులు ఇలా కష్టపడగలం, నాకు వయసు అయిపోయిందని చెప్పేసి ఆలోచిస్తుండగా పక్కన అందరూ కోడిగుడ్లు తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే హోల్సేల్ కోట్లో తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు. ఇంకొంతమంది ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మనం ఎందుకు ఇలా చేయకూడదు, మనం డబ్బులు దాచిపెట్టి అన్ని కొనేటప్పుడు రేట్లు పెరిగిపోతుంది, అలా కాదు, తక్కువ డబ్బులతోనే వ్యాపారం చేద్దామని ఆలోచిస్తాడు. ఈ హోల్సేల్ గుడ్లు తేవడం, అమ్మడం ఈ పని అన్నొద్దు అని చెప్పేసి అతని దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని వెళ్ళి 2 రోజులు కూలీ వచ్చింది కదా, అందులో తీసుకెళ్ళేసి ఏం చేస్తాడు, ఒక 4 కోళ్ళని కొనుక్కొస్తాడు మనవణ్ణి తీసుకెళ్ళి. ఈ కోళ్ళకి కొంచెం ధాన్యాలు అవన్నీ వేస్తూ ఉండగా ఈ కోళ్ళు ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి అనమాట. 4 కోళ్ళు అంటే మంచిగానే గుడ్లు వస్తాయి. ఇంకేం చేస్తాడు, ఈ గుడ్లలో కొన్ని అమ్మేసి కొన్నిటిని వచ్చి పిల్లల్ని చేయటానికి ఉంచుకుంటాడు. అవి పిల్లలు అవుతాయి. 4 కోళ్ళు పెట్టే గుడ్లని పిల్లల్ని చేస్తే ఎన్ని అవుతాయి అండి, కొంచెం అమ్ముకున్నా కూడా చాలా పిల్లలు అవుతాయి కదా. వాటిని అన్నిటి జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు. మళ్ళీ ఆ గుడ్లు పెడుతుంటే అమ్ముకుంటాడు. ఇప్పుడు ఈ కోళ్ళని ఇలానే కొంచెం 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 చేస్తూ చాలా కోళ్ళు అయిపోతాయండి. వాటికి ఒక పెద్ద షెడ్ లాగా వేసేసి అందులో పెట్టేస్తాడు. ఇక గుడ్లు పెడుతూ ఉంటాయి. ఎన్ని గుడ్లు అంటే చాలా గుడ్లు అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ గుడ్లన్నీ అందరికీ సేల్స్ చేస్తూ ఉంటారు. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఈయన దగ్గర కొనటం స్టార్ట్ చేస్తారు. ఇలా కొంచెం కొంచెంగా వ్యాపారం పెద్దదైపోయింది, కోళ్ళ వ్యాపారం. కోళ్ళు అమ్ముతాడు, గుడ్లు అమ్ముతాడు. ఇలా ఇప్పుడు ఏం చేస్తాడు, బాగా మంచిగా డబ్బు వచ్చి ధనవంతుడయ్యాడు. ఇప్పుడు చెబుతున్నాడు డబ్బులు దాచిపెట్టుకోకూడదని. మీకు ఇందులోంచి ఏం తెలుస్తుంది, నేను చెప్తా ఇప్పుడు విషయం. ఇతను ఏం చెప్తున్నాడంటే, మనం ఏం చేస్తాం, ఉండిలో వేసి పెట్టుకుంటాం, లేకపోతే బ్యాంకులో వేస్తూ ఉంటాం, ఎఫ్డీలో వేస్తూ ఉంటాం. ఇలా చేయడం వలన డబ్బులు కదలదు, అక్కడే ఉండిపోయిద్ది అనమాట. ఎప్పుడైతే డబ్బులు అక్కడే ఉంటుందో మనకి ఏమంత పెద్ద లాభం రాదు. అందుకని ఏం చెప్తున్నాడు, అలానే పెట్టుకోకండి, దానివల్ల మీకేమీ రాదు సేవింగ్స్ వలన అని చెప్తున్నాడు. నేను చూడండి
2 రోజులు డబ్బులు తీసుకెళ్ళి 4 కోళ్ళను కొనుక్కొచ్చాను. అవి ఇంతదయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఫామ్ అయింది. అందరికి కోళ్ళని నమ్ముతున్నా, గుడ్లు నమ్ముతున్నా. ఇప్పుడు నేను బాగా ఉన్నవాడిని అయిపోయాను కదా! ఇదే నేను డబ్బులు దాచిపెడుతూ ఉంటే ఏ కాలానికి నేను బిజినెస్ చేసి ఉన్నవాడిని అవుతాను. అందుకని సేవింగ్స్ ఇలా కదలకుండా ఉండేలాగా చేసుకోకండి. ఆ డబ్బుతో ఏమన్నా చెయ్యండి. ఇలానే ఒకతను ఏం చేస్తాడంటే బెలూన్స్ కొనుక్కొస్తాడండి తక్కువ డబ్బులతో. రూ. 1 ఒక బెలూన్ అనుకోండి. ఈ పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి, పిల్లలందరూ వస్తారు. అలానే టవర్స్ ఉంటుంది, టవర్ అంటారు ఇక్కడ చెన్నైలో అన్నా టవర్ అని ఉంటుంది. షూటింగ్స్ అన్నీ జరుగుతాయి. దాని మీద ఎక్కి చూస్తే చెన్నై మొత్తం కనిపించింది. మన సినిమాలో చూస్తే అక్కడే షూటింగ్స్ అన్నీ జరుగుతుంటాయి, పాటలు కొట్టుకోవడాలు ఇవన్నీ. అక్కడ బోల్డ్ మంది వస్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళేసి ఈ బలూన్స్ అన్నీ అమ్ముతూ ఉంటాడు. రూ. 1 50 తెచ్చిన బలూన్స్ని ఈయనొచ్చి రూ. 10 అలా అమ్ముతూ ఉంటాడు. అప్పుడు ఇతనికి ఎంత లాభం? రూ. 1 అనుకున్నా కూడా రూ. 9 లాభం అనమాట. 10 బలూన్లు అమ్మితేనే ఎంత వస్తుంది? రూ. 90 వచ్చేస్తుంది. ఇంకా దాంతోపాటు చాక్లెట్స్ అనమాట. ఈ డైరీ మిల్క్, 5 స్టార్ చాక్లెట్లు అవి హోల్సేల్గా ఇచ్చే దగ్గరికి వెళ్ళి కొన్ని తెచ్చి పెట్టుకుంటాడు. అది అమ్ముతూ ఉంటాడు అనమాట. అక్కడ రూ. 3 అనుకోండి, ఇక్కడ రూ. 5 అమ్ముతాడు. అది లాభం వస్తుంది. ఇలా అమ్మగా ఏం చేస్తాడు? ఈ వచ్చిన లాభంతో ఇంకొంచెం కొంటాడు. ఇలా కొని ఆ బిజినెస్ని డెవలప్ చేస్తాడు. తక్కువ అమౌంట్ అండి. రూ. 100 స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా అలా అలా ఒక టేబుల్ అన్నీ వేసుకొని అన్నీ పెట్టుకొని అక్కడే అన్నీ చేయటం వలన వచ్చే పిల్లలందరూ ఆయన దగ్గర కొనుక్కోవటం, మంచిగా మనీ సంపాదిస్తాడు. ఇంకొక ఆయన వచ్చి టీ అమ్ముతాడు అనమాట. అక్కడ అందరూ వస్తూ పోతూ ఉంటారు కదా. టీ అమ్మితే అందరూ కొనుక్కొని తాగుతూ ఉంటారు. ఉత్త టీ అయితే ఏం బాగుంటుంది? ఇట్లా క్యాన్లో పోసుకొని వేడారు అది తీసుకొచ్చి పంపులాగా తిప్పితే వస్తుంది కదా, అది అట్లా అమ్ముతూ ఉంటాడు. 1 2 3 రోజులు అమ్మగానే ఇంక అందరూ వచ్చి కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. ఒక ఆయన అడుగుతాడు, బిస్కెట్స్ ఉన్నాయా అని. బిస్కెట్లు ఇవన్నీ పెడితే కూడా కొనుక్కుంటారు, ఒకటి ఉంది, ఉత్త టీ ఎవరు కొనుక్కుంటారని చెప్పేసి టీతో పాటు బిస్కెట్స్, ఆ తర్వాత సమోసాలు, ఇలా స్నాక్స్ అట్ట కొంచెం పెద్దదిగా చేసేసాడు. ఇప్పుడు బిజినెస్ వచ్చి ఓహో అని పోతుంది. ఇప్పుడు ఇందులోంచి ఏం చెప్పొస్తున్నామంటే సేవింగ్స్ లక్షల్లో దాచిపెట్టాలని దాచిపెడుతూ పోతే మన వయసు పెరిగిద్ది. ఆ లక్షలు చేరేటప్పటికి అది కదలకుండా అలా ఉండటం వలన మనకి ఏమీ లాభం లేదు. అట్లా సేవింగ్స్ చెయ్యకండి. తక్కువ డబ్బులతోనే ఇలా ఏదన్నా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి బుద్ధిశాలితనంగా దాంతోపాటు వచ్చే లాభాలని ఇంకా ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనం బోల్డ్ మనీని సంపాదించవచ్చు. అంతేగాని సేవింగ్స్ అనే పేరుతో డబ్బును ఒకే చోట కూర్చోబెట్టకండి. ఇలా చేసుకోండి అని చెప్తున్నారనమాట. బాగుంది కదా. చూడండి, చిన్న డబ్బులతో బలూన్స్ కొని చాక్లెట్స్ కొని అలా అలా ఎట్లా అయ్యాడు. ఈయన ఒక క్యాన్లో టీ పోసుకొచ్చి మహా అయితే ఎంత అయింది? 200-300 అయిద్దా ఖర్చు. దానికి రూ. 1000 సంపాదిస్తాడు. ఇలా అలా బిజినెస్ని పెద్దది చేసుకున్నారు. ఇంకొకరు అయితే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి గ్లాస్ లాగా ఉంటుందండి, మనం జ్యూస్ తాగుతాం, అలాంటి కప్పులు వేసేసి పొద్దున్నే వాకింగ్కి వస్తారు టవర్కి. అక్కడ అమ్ముతున్నారు అనమాట భార్యాభర్తలు. ఒక 2 అవర్స్లోనే వాళ్ళు ఒక 150 గ్లాసులు లాగా ఉంటాయి, అవి అమ్మేస్తున్నారు. ఇప్పుడేం చేశారు? అంతటా కాకుండా ఇంకా కొన్ని కొత్తవి స్ప్రౌట్స్ అంటారు కదా, మొలకెత్తుతాయి ధాన్యాలు, సిరుధాన్యాలు, అవి పెడుతున్నారు. అక్కడ అందరు బాగా ఉన్న వాళ్ళు వస్తారండి ఆ టవర్ దగ్గర. ఏం చేస్తారు? వీళ్ళు పొద్దున్నే వాకింగ్కి వస్తారు కదా, వచ్చేసి అందరు కొనుక్కుంటున్నారు. ఇలా వాళ్ళ బిజినెస్ ఓహో అని పోతుంది, పెద్దదైపోయింది. ఇంకా ఏమేమో పెట్టేసి ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేశారు. అన్ని రకాల ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఒక గ్లాసులు వేస్తారు. ఇదే ఇలా అన్ని పెట్టడం వల్ల ఇప్పుడు అసలు జనం కిక్కిరిసలాడుతున్నారు. వాళ్ళు స్మాల్ అమౌంట్తోనే స్టార్ట్ చేశారు, లక్షలు దాచిపెట్టి చేయలా. ఇప్పుడు ఇందులో నుంచి మనకు మంచి ఐడియాస్ లభించినాయి కదా, ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను, నేను విన్న విషయాలు. అందరూ ఏం చెబుతున్నారు? ఇట్లా సేవింగ్స్ చేస్తూ పోకండి, కొంచెం డబ్బులతోనే మీరు చిన్న వ్యాపారాన్ని ఇలా స్టార్ట్ చేసుకోండి, లక్షల్లో కూడా సంపాదించవచ్చు అని చెబుతున్నారు. ఈ విషయాన్ని నేను మీకు షేర్ చేసినట్లయితే మీకు ఏమైనా ఐడియాస్ వచ్చి ఏమన్నా బిజినెస్ చేసుకుంటారు కదా. లక్షలు పోగయి మనం చేసే కంటే ఇట్లా చిన్న చిన్న బిజినెస్లు చేసినా కూడా మంచిగా పోతుంది కదా. మన అదృష్టం బాగుంది అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతాము. హార్డ్ వర్క్తో పాటు కొంచెం లక్ కూడా ఉండాలంటారు కదా, అట్లా. అందుకని మీరు కూడా ఇలా ఏమన్నా స్టార్ట్ చేసుకొని మంచిగా పైకి వస్తారని చెప్తున్నా. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.